హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఇది నైట్ మా హస్బెండ్ పడుకున్నాక 11కి. మా దీక్షితల్లి నేను పడుకునేదాకా అయితే పడుకోదు. సో ఇంకా దాన్ని అక్కడ వదిలేసి వచ్చిన మా వారిని లేపేస్తుంది. మమ్మీ అటు వెళ్ళిందని ఇంకా దాన్ని కూడా తీసుకుని వచ్చాను డాడీ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని. ఇంకా ఇద్దరము కలిసి డెకరేషన్ చేద్దామని వెనక బ్యాక్ గోడ ఖాళీ చేశాను అనమాట, ఫోటో ఫ్రేమ్ తీసేసి. మా దీక్షితల్లి అయితే బెలూన్స్ బాగా ఊదుతుందండి, బాగా అలవాటు అయిపోయింది. నేను డెకరేషన్ చేసినప్పుడల్లా గట్టిగా 15-20 బెలూన్స్ దాకైనా ఊదేస్తుంది అనమాట. ఇప్పుడు చేసిన దాంట్లో 10 బెలూన్స్ ఏమో తనే ఊదిందనమాట. నేనేమో అంతలోకి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. నాకు ఇస్తుంది ఊది ఇంకా ముడేయమని. సో ఇంకా మా వారి బర్త్డే ఎప్పుడు నైట్ కేక్ కట్ చేస్తాము. ఎక్కువ శాతం మా వారు బీ షిఫ్ట్ వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కువ బర్త్డేస్కి. సో తను వచ్చేసరికి 11:30 అయ్యేది. నేను డెకరేషన్ అదంతా చేసి ఉండేదాన్ని. ఈసారి అయితే ఏ షిఫ్ట్ వెళ్ళి వచ్చేసారనమాట. సో 7:30 కల్లా ఇంటికి వచ్చేసారు. అందుకని మా వారు నిద్రపోయేదాకా ఉండి సైలెంట్గా లేచి వచ్చేసామన్నమాట డెకరేషన్ చేద్దామని. ఇవి కొనుక్కొచ్చానండి. ఇది ఒక 50 రూపీస్ పడింది. బెలూన్స్ ఒక 40 రూపీస్ పడింది ప్యాకెట్. ఇంకా హ్యాపీ బర్త్డే ట్యాగ్ అవైతే నా దగ్గర ఉన్నాయి. మా దీక్షితల్లికి డ్రెస్ చేంజ్ చేశాను అనమాట. అది బాగాలేదు, మళ్ళీ వీడియోలో మంచిగా కనిపించదేమోనని. కొంచెం మా వారి ఇంట్లోనే ఉండడం వల్ల చాలా సింపుల్గా డెకరేట్ చేశాను. విడిగా అయితే కొంచెం ఎక్కువగా చేస్తాను. సో తను ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ సౌండ్ వస్తుంది, ఎక్కువ టైం కూడా లేదు. తను పడుకునేసరికి 11 అయింది, 11:10. సో తను నిద్రపోయిన తర్వాత మేము ఇటు పక్కకు వచ్చేసి ఇంకా డెకరేషన్ అయితే మొదలు పెట్టేశాము. అక్కడ మూల నా బట్టలు ఉన్నాయని ఏమనుకోకండి, అవి నేను నావి కొన్ని, దీక్షివి కొన్ని, ఇంకా వాడని బట్టలన్నీ తీసి పక్కన పెట్టేశాను. అనాథాశ్రమ బండి వస్తుంది అనమాట. సో దానికి ఇద్దామని ఇక్కడ పెట్టాను. సో అవి నేను ఇప్పుడే చూసాను అనమాట, వీడియోలో మంచిగా కనిపించట్లేదు. కేక్ అయితే తీసుకొచ్చాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టలేదు నేను. మా వారికి కేక్ కూడా నేను తెచ్చానని తెలియదు అనమాట. పైన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో కేక్ తెచ్చానని కూడా మా వారికి ఐడియా లేదు. నైట్ టైం కట్ చేయిస్తానని కూడా అనుకోలేదు. ఇంకా రేపు తను వచ్చేసరికి కట్ చేయిస్తానని అయితే అనుకుంటున్నా. ఖచ్చితంగా కట్ చేయిస్తానని అయితే తెలుసు, కానీ ఇంకా ఈరోజు పెట్టుకోలేదు ఈ అమ్మాయి అని అయితే అనుకుంటున్నారు. సో మేము కేక్ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు, డౌట్ రాకూడదని మా వారికి. కరెక్ట్గా అరగంటలో చేస్తామన్నమాట ఇద్దరము డెకరేషను. దీక్షి నేను అయితే బెలూన్స్ ఊతూనే ఉంది పాపం నా బంగారు తల్లి అయితే. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా వారి బర్త్డే ఎప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేస్తానండి. ఖచ్చితంగా నేను ఎలా ఉన్నా సరే, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మా వారి బర్త్డే సెలబ్రేట్ చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఈసారి కూడా అదైతే మిస్ అవ్వలేదు. సో ఇంట్లో ఉన్నారు, డెకరేషన్ చేయగలనా లేదా అని అనుకుంటూ ఉన్నాను. రేపు కట్ చేద్దాం అనుకున్నాను కానీ బాగా డెకరేషన్ అది చేసి, బట్ నాకు నైట్ కట్ చేయించకపోతే అదొక గిలిగిలిగా ఉంటుంది అనమాట. అయ్యో కేక్ కట్ చేయించలేదు, తన బర్త్డే వచ్చినా మళ్ళీ రేపు తన డ్యూటీ వెళ్ళి వచ్చేదాకా కట్ చేయించకుండా ఉండాలి అంటే ఒక రకంగా అనిపిస్తుంది. సో అందుకనే ఏదైతే అది అయ్యింది, సింపుల్గా అయినా సరే నైటే కట్ చేయిద్దామని డిసైడ్ అయ్యాను. ఎప్పుడు కట్ చేయిస్తాను, ఇయర్ ఎందుకు కట్ చేయించకూడదు అని. ఫైనల్గా మా ఇంట్లో ఇలా సింపుల్గా అయితే బెలూన్స్తో డెకరేషన్ చేశాను అనమాట. ఈ హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నది, దీక్షి ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నది ఈ హ్యాపీ బర్త్డే ట్యాగ్. సో ఇలా అయితే డెకరేషన్ చేశాను. గిఫ్ట్ కూడా రెడీ చేస్తాను, చాక్లెట్ లాగా ప్యాక్ చేశాను అనమాట. సో కేక్ ఇదిగోండి. ఇంకా నేను 11:40కి మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, మా పైనే ఉంటారు. సో తన దగ్గరికి వెళ్ళి ఇంకా కేక్ అది తీసుకుని వచ్చాము దీక్షి నేను. ఇంకా మా వారిని లేపుతామని నేను మా దీక్షితల్లి ఫ్లవర్స్ అయితే ఒక గిన్నెలో వేసాము, మొత్తము ఫ్లవర్స్ విడదీసి. మంచి నిద్రలో ఉన్నారు. ఇంకా లైట్లు అది వేస్తుంటే ఇంకా దీక్షితల్లి వెళ్ళి డాడీ అని పిలుస్తుంది. ఇంకా లేపుతున్నాం అనమాట మా వారికి. సో మీ అందరు కూడా మా వారికి మంచిగా ఆరోగ్యంగా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని అయితే విష్ చేయండి. చెప్పు హ్యాపీ బర్త్డే డాడీకి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ
బర్త్డే టు యూ. డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పు దీక్షి. చెప్పవేరా మా ఆయనకి. ఫోటో కూడా హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. చెయ్యి పట్టుకున్నాను మామూలు ఫోటో కుడిది మధ్య పక్కన ఫోటో నాకు వచ్చేసి అది క్లారిటీ రాదు. నాకు పక్క తప్పుకోది. దీక్ష పక్కకు రా అమ్మ. ఏ దీక్ష ఆగు. కొంచెం పెట్టరా, మా ఆయన నోరు తెరిసే ఉన్నాడు. పెట్టేసి ఇప్పుడు కూర్చో మంచిగా. నువ్వు కూడా దీనికి మా ఆయన ఇట్లా చేసి కూర్చోమని. కూర్చోరా. ఆగు ఆగు, నువ్వు మోకాల మీద కూర్చుంటే సరిపోతావులే మా ఆయన హైట్కి. దీక్షి వాళ్ళ డాడీకి నేను గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో అది కూడా ఏదో ఇవ్వాలి వాళ్ళ డాడీకి, కానీ అక్కడ ప్లాస్టర్ ఉంది. నేను మొన్న స్టిక్కర్స్ కొనిచ్చాను అనమాట, ఈ ఫ్లవర్ స్టిక్కర్స్ కొనియమని ఏడిస్తే. సో అది లోపల స్టిక్కర్ పెట్టి పైన నేను ప్లాస్టర్ వేస్తున్నాను కదా, సో తను కూడా ప్లాస్టర్ వేసి వాళ్ళ డాడీకి హ్యాపీ బర్త్డే గిఫ్ట్ అంట. సో తనే రెడీ చేసుకుంది అది కూర్చుని. నేనేమో ఇది రెడీ చేస్తుంటే తను కూడా ఇవ్వాలని రెడీ చేసింది. సో వాళ్ళ డాడీకి ఇచ్చింది అనమాట. నేను ఈ గిఫ్ట్ ఇద్దాం రా అమ్మా అని నా గిఫ్ట్ తీసుకొస్తే, కాదు నేను నా గిఫ్ట్ ఇస్తానని అక్కడున్న గిఫ్ట్ని వెళ్ళి తీసుకొచ్చి మరి వాళ్ళ డాడీకి ఇచ్చింది. సో నేను ప్రతి ఇయర్కి మా హస్బెండ్కి కంపల్సరీ గిఫ్ట్స్ అనేది ఇస్తానన్నమాట. కాకపోతే ఎప్పుడు నేను 2-3 గిఫ్ట్స్ ఇస్తాను, ఈసారి మాత్రం ఒకే ఒక్క గిఫ్ట్, బడ్జెట్ లేదనమాట. సో ఎప్పుడు నేను 2-3 లేదా 4-5 గిఫ్ట్స్ కూడా ఇస్తాను మా వారి బర్త్డేకి. ఈసారి అయితే ఒకటే గిఫ్ట్ ఇచ్చాను మా వారికి నేను. బర్త్డేకి ముందు అయితే షాపింగ్ చేసాం బట్టలు మా వారికి బర్త్డేకి అని, కొత్తవి ఏమీ లేదని. కానీ నైట్ వేసుకోమంటే ఇప్పుడు వేసుకుంటారా, లేదు రేపు వేసుకుంటానులే అని వేసుకోలేదన్నమాట మా వారు నేను ఎంత అడిగినా. సో సర్లే అని ఇంకా వదిలేసాను. రేపు వేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను నేను మీకు ఏం షాపింగ్ చేసామనేది. నేనైతే ఏం తీసుకున్నానని గెస్ చేయని అడుగుతున్నాను మా వారిని. మోగిచ్చి చూస్తుండ్రు. అయితే ఇంకా చూస్తారనమాట. నేను ఇయర్ బడ్స్ తీసుకున్నాను మా వారికి అయితే. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ కూడా ఇయర్ బడ్స్ ఇచ్చాను గిఫ్ట్స్లో. అప్పుడు 4 గిఫ్ట్స్ ఏమో ఇచ్చాను, వాటిలో ఇయర్ బడ్స్ ఒకటి. సో అవి పాడైపోయిందనమాట, ఒక్కటే వినిపిస్తుంది. సో అలాగే వాడుతుండ్రు. సో తనకి ఎటు యూస్ఫుల్ అనమాట. బయట కంపెనీకి వెళ్ళేటప్పుడు బస్లో అది బయట ఉన్నప్పుడు ఎక్కువ వాడతారు, ఇంట్లో కూడా వాడుకుంటారు ఎక్కువ తను. సో వాచ్ తీసుకుందాం అనుకున్నాను కానీ బడ్జెట్ సరిపోలేదు. సో అందుకని ఇయర్ బడ్స్ అయితే తీసుకున్నాను ఫిలిప్స్లో. ఇవి 1050 రూపీస్ పడ్డాయి అన్నమాట. సో ఇవైతే తీసుకున్నాను, మా వారికి నచ్చినాయి, హ్యాపీ అన్నమాట. ఇంకా ఈవినింగ్ మేము మంచిగా ప్లాన్ చేసుకున్నాము ట్యాంక్ బండ్ అట్లా వెళ్దామని. ఇంకా చూడండి వడగళ్ళ వర్షం స్టార్ట్ అయ్యింది. మామూలుగా పడట్లేదు వర్షము, వడగళ్ళు బీభత్సంగా, గాలి అయితే మనుషులు ఎగిరిపోయేలా, మా కటన్లు అయితే ఎగిరిపోయినాయి కూడా, అంతలా వర్షం పడింది. నేను మా పైకి వెళ్ళాను అనమాట. వడగళ్ళు అక్కడైతే ఇంకా బాగా కనిపిస్తాయి, సౌండ్ బాగా వస్తుందని. స్టెప్స్ మీద చూడండి పడిన వడగళ్ళు అన్నీ ఎలా వస్తున్నాయో, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది నేను ఈ షార్ట్ రూపంలో తీసాను అనమాట, లాంగ్ వీడియోలా తీయలేదు వీడియో. అప్పుడు ఎక్సైట్మెంట్లో ఫోన్ పట్టుకుని నార్మల్గా తీసేసాను వీడియోస్. అంటే మామూలు చేయదు, ఫోన్ తడుపుతుందన్న జ్ఞానం కళ్ళకు తగులుతాయమ్మా. దీని మీద బండి ఏరుకోవచ్చు, కింద పడ్డాయి ఒకటే ఏరుకో. ఓకే, నాటి మీద పడితే దుమ్ము అవుతుంది. ఓకేనా?
అమ్మో పెద్ద పెద్ద పడుతుంది సాయి. చాలా రోజులు ఇదిగో మమ్మీకి చూపించు. ఏది? అమ్మో. అందాక కన్నా పెద్దవి. ఇదిగో అయ్యో, అసలు చూడు ఎన్ని ఉన్నాయో ఆంటీ. సో ఈ వడగల్ల వన్ పడుతుంది. నేను పాయసం రెడీ చేస్తున్నాను మా వారి బర్త్డే అని. కానీ మొత్తం అయిపోయిందండి. పాలు కూడా పోసాను. ఇంకా షుగర్ వేసి తిప్పుదాం అనేసరికి పాలన్నీ ఇరిగిపోయినాయి. కొంచెం ఈ వాన ఇవి పడుతూ ఉంటే నేను పొయ్యి మీద పెట్టి అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నాను. తర్వాత వెళ్ళి షుగర్ వేద్దామంటే మొత్తము సో ఇంకా ఈవినింగ్ అయితే రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఏ రెస్టారెంట్ పేరు ఏదో ఉందండి. ఫుడ్ అస్సలు బాగాలేదు. ఫ్లాష్ బ్యాక్ రెస్టారెంట్ అనమాట. సో ఫస్ట్ సిట్టింగ్ దాంట్లోకి వెళ్ళాము. తర్వాత మళ్ళీ వేరే చోటుకు వచ్చామన్నమాట మండి తిందామని. నాన్ వెజ్ తినరనమాట ఈరోజు వాళ్ళు. ఇంకా అందుకని మంచూరియా మండి చెప్పారు. అస్సలు ఏం బాగాలేదు. నేనైతే తింటాను చికెన్. సో చికెన్ మెజెస్టిక్స్ చెప్పి నేను దీక్ష అయితే తిన్నాము. అస్సలు బాగాలేదండి. రైస్ కూడా అస్సలు వేడిగా లేదు. ఇంకా తిందాం అనుకున్నాము. వీటి తర్వాత వేరే ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ అసలు వీటికే డబ్బులు వేస్ట్ అనిపించింది. అనవసరంగా ఇంకా దేనికన్నా వెళ్ళాల్సిందే. ఆల్రెడీ వెళ్ళిన దానికి ఎందుకు కొత్తగా వేరే దానికి వెళ్దామని ట్రై చేసాం కానీ అస్సలు బాగాలేదండి. చాలా అంటే చాలా వరస్ట్గా ఉందన్నమాట ఫుడ్. చాలా డిసప్పాయింట్ అయ్యాం. మాకు అక్కడ బిల్ వచ్చేసి 900 అయ్యింది. బట్ అసలు నచ్చలేదు. ఆ తర్వాత ఇంకా అది తిన్న డిసప్పాయింట్లో కనీసం ఏమైనా మిల్క్ షేక్స్ అన్నా తాగుదామని మా ఇంటి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి ఎదురున ఉంటాయి. సో అక్కడ తాగుదామని ఫస్ట్ ఐస్ క్రీమ్ తిని తర్వాత అయితే ముగ్గురం దీక్ష మిల్క్ షేక్స్ అయితే తాగేసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇదే అన్నమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.